యోసేపు జీవితంలో అనేకమైన శోధనలు వచ్చినప్పుడు ఏ రోజు కూడా తన్ను తాను రుజువుపరచుకోవాలనుకోలేదు. ఆమేన్. ఎలాగున్నాడు? సైలెంట్గా తన ఇంప్రూవ్మెంట్ మీద ఆయన డిపెండ్ నేను ఎలాగ ముందుకు వెళ్ళాలి దేవునిలో, నేను దేవునికి ఎలాగ దేవుని చిత్తం చేయాలని ఆలోచన తప్ప ఇంకా దేవుడు నాకు తోడుగా ఉండాలని ఎలాగ బ్రతకాలి, దేవుడు నా పక్షం నిలబడని ఏం చేయాలి, ఇదే ఆలోచన, ఇదే తపన. వేరే తపన, వేరే ఆలోచన అతనికి లేదు. నీ ఆలోచన దేని మీద పెడుతున్నా ఈ పూట? మనుషుల దగ్గర ఉండాలన్నా, మనుషులు మెచ్చుకోవాలన్నా, అందరికీ మంచి బిడ్డగా, మంచి కుమార్తెగా, మంచి కుమారుడిగా ఉండాలన్నా, నువ్వు మనుషులకి మంచివాడిగా ఉండాలనుకుంటే దేవునికి చెడ్డవారైపోతారు. మనం దేవునికి మంచివారిగా ఉండాలి. మన సాక్ష్యాన్ని మనం కాపాడుకోవాలి. కడవరకు సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. కొంత ఓపిక మనకు నశించిపోతుంది, తట్టుకోలేకపోతున్నాం, ఒక మాట అంటే తీసుకోలేకపోతున్నామే. దేవుని బిడ్డల ఓర్పు అనేది ఖండితంగా మీకుండి తీరాలి. ఆమేన్. హల్లెలూయా. ప్రతి మాటను తీసుకోండి, ఏం కాదు. బిల్డ్ చేసుకుని మిమ్మల్ని కట్టుకోండి.